బెంగాల్లో రెండవ దశ పోలింగ్లో కూడా బంపర్ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 90% పోలింగ్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 వరకే 79% పోలింగ్ రికార్డ్ అయింది. అయితే ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంలో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ గుర్తుపై టేప్ అతికించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. టేపు ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని, అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని ఈసీ అధికారులు ప్రకటించారు. తాను పోటీ చేస్తామన్న భవానీపూర్లో ఓటేశారు మమత. కేంద్ర బలగాలు ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీదే గెలుపన్నారు. పోలింగ్ బూత్ దగ్గర విక్టరీ సంకేతాన్ని చూపించారు మమత. తన జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. Never seen this type of thing because in my life I'm fighting my election since 1984 and this time the atrocities terrible. এত atrocity হচ্ছে, এত অত্যাচার হচ্ছে, even আমার পাড়ায় দুটো পর্যন্ত মেয়েদের মেরেছে, আর কয়েকটা অবশ্যই নিউলি ডেপুটেড হয়েছে কালীঘাট, ভবানীপুর, লাইক দিস চিত্রা, কি যে করছে আর কি যে না করছে আপনারা কল্পনা করতে পারেন। ম্যাডাম ছোট্ট শিশুদেরও গায়ে হাত দিয়েছে, বাচ্চাদের মেরেছে, মেয়েদের মেরেছে, ছেলেদের পিটিয়েছে, এজেন্টদের বের করে দিয়েছে। दीदी एक वीडियो वायरल हो रहा है जिसमें वो लाठी से मार रहे हैं। কল্যাণী তুমি দেখো পুরো রানাঘাট থেকে শুরু করে কল্যাণী থেকে শুরু করে একেবারে ব্রহ্মা বাগদার ওই বেলটা, ওদিকে তোমার আরামবাগ খানাকুল, তোমার গোঘাট, ওদিকে হচ্ছে ক্যানিং চূড়ান্ত সকালে তোমাদের ছবি দেখালাম, সব এজেন্টদের ক্যান্ডিডেটদের বের করে দিচ্ছে। ইজ ইট দ্য ফ্রি অ্যান্ড ফেয়ার ইলেকশন? Will you take it up legally? It is already there. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల టీఎంసీ బీజేపీ కార్యకర్తలకు ఘర్షణలు జరిగాయి. ఎంటల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రియాంకర్ టిబ్రేవాల్ తోటి టీఎంసీ పోలింగ్ ఏజెంట్ ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తామన్న భవానీపూర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాళీఘాట్లో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారిని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జై దీదీ జై బంగ్లా అంటూ నినాదాలు చేశారు. స్థానికేతరులు ఓట్లేస్తున్నారని సుబేందు అధికారి ఆరోపించారు. వీళ్ళంతా బెంగాల్ ఓటర్లు కాదని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫాల్తాలో ఓటింగ్ కేంద్రం దగ్గర గుమిగూడిన టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బసంతి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వికాస్ సర్దార్ కారుపై దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలో అంతటా టీఎంసీ గూండాయిజం సాగుతోందని ఆరోపించారు. హౌరాలో పోలింగ్ కేంద్రం వెలుపల తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవీఎంలు పోలింగ్ కేంద్రం నుంచి ఆందోళనకారులను ఈడ్చుకెళ్లాయి సిఆర్పీఎఫ్ బలగాలు. మరోవైపు భాంగర్లోని సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్ఐఏ బృందం, రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు నిఘా ఉంచాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెదురుమదురు సంఘటనలకు మినహా ఫేజ్ 2 కూడా బాగా జరిగినట్టుగా ఉంది. ఎస్, ఖచ్చితంగా సత్య, హింసాత్మక ఘటనలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉద్రిక్తకర పరిస్థితులు అంటే ముఖ్యంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ముఖ్యంగా తోపులాట్లు, ఇటువంటి ఘటనలు జరిగాయి తప్పించి ఎక్కడా కూడా గతంలో జరిగినట్లుగా అల్లర్లు కానీ లేక భౌతిక దాడులు కానీ ఈ తరహా పరిస్థితులు ఎక్కడా కూడా ఈ రెండో విడత పోలింగ్లో కనిపించలేదు. 8 జిల్లాల్లో మొత్తం 142 కాన్స్టిట్యున్సీస్లో పోలింగ్ సజావుగా జరుగుతోంది. మరి కాసేపట్లో ముగియబోతోంది. 6 గంటలకి పోలింగ్ ముగుస్తుంది. సో ఇప్పటికే 5 గంటల వరకు మనకంతున్న గణాంకాల ప్రకారం ముఖ్యంగా 85% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. బెంగాల్ చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రికార్డు స్థాయిలో ఈ పోలింగ్ శాతం నమోదవుతుంది. తొలి విడతలో 93% పోలింగ్ శాతం 152 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఈ ఏప్రిల్ 23వ తేదీన తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు రెండో విడతలో కూడా రికార్డు స్థాయి పోలింగ్ నమోదు దిశగా ప్రస్తుతం ముఖ్యంగా పోలింగ్ సరళైతే కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్న పరిస్థితులు కనిపిస్తుంది. చాప్రా, భంగర్, ఫాల్తా, అలాగే భవానీపూర్,
ఈ శాంతిపూర్ ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో కొంత ముఖ్యంగా ఉద్రిక్తకర పరిస్థితులు కనిపించాయి. కానీ ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కేంద్ర బలగాలు, సిఏపిఎఫ్ బలగాలు, అలాగే రాష్ట్ర పోలీసు బలగాల ఆధ్వర్యంలో చాలా ప్రశాంతంగా 2 విడతల్లోనే, గతంలో చాలా విడతల్లో ఎన్నికలు జరిగేవి, కానీ సార్ 2 విడతల్లోనే బెంగాల్ ఎన్నికల్ని ముగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడే ఉండి మానిటర్ చేస్తూ ఈ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు బెంగాల్ ప్రజలు. ముఖ్యంగా బీజేపీ పాగా వేయడమే లక్ష్యంగా పోటాపోటీగా టీఎంసీకి బీజేపీకి మధ్య పోరు అనేది నెలకొంది. సో మరి కాసేపట్లో పోలింగ్ ముగియబోతోంది. సో ఎవరు గెలవబోతున్నారు అనేది ముఖ్యంగా ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం 4వ సారి కూడా మమతా బెనర్జీ విక్టరీ సింబల్ని చూపిస్తూ ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటారు. 152 కాన్స్టిట్యూన్సీల్లో తొలి విడతల్లో 110 గెలుస్తామన్న ధీమాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు జరుగుతుంది దక్షిణ కోల్కతా ప్రాంతం, సో దక్షిణ బెంగాల్ ప్రాంతం. సో ఇక్కడ టీఎంసీకి చాలా పట్టుంది. సో ఇక్కడ గతంలో కేవలం బీజేపీ 18 స్థానాలు మాత్రమే గెలిచింది. సో ఈసారి అధిక స్థానాలు గెలిచి ఇక్కడ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకి మేము మార్గం సుగమం చేస్తాం, ఖచ్చితంగా ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్న ధీమాతో బీజేపీ ఉంది. సో ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో 6 గంటలకి పోలింగ్ ముగుస్తుంది, అనంతరం 6:30కి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి. సత్య రైట్ గోపి. కమింగ్ టు సెకండ్ న్యూస్, కోర్టు మీద సవాల్ అంటున్నారు ఏఐసీసీ నేత సంపత్. కేటీఆర్, హరీష్ రావుపై పరువు నష్టం దావా వేశానని చెబుతున్నారు సంపత్. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకే పరువు నష్టం దావా వేసినట్టుగా చెబుతున్నారు. కాంట్రాక్టర్ని 8 కోట్లు అడిగినట్టుగా ఆరోపించారన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే శిక్ష తప్పదంటున్నారు. తెలంగాణలో కొత్త పంచాయతీ మొదలైంది. మొన్నటిదాకా మాటకు మాట, సవాల్కు ప్రతి సవాల్ విసురుకున్న నేతలు ఇప్పుడు కోర్టు మెట్లెక్కుతున్నారు. సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్యో ఏమో తెలియదు, కానీ మట్టి అయిపోతారు. ఎందుకంటే మొత్తం మట్టి దందానే, ఆయన పెయ్యి మొత్తం మట్టి దందానే, ఆ మట్టి పైసలే. ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు, వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని, వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్, ఇంకొకటి అలాంటి సంఘటన. ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ నేతల ఈ ఆరోపణలని సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ నేత సంపత్ వారిపై పరువు నష్టం దావా వేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలకి నోటీసులు పంపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. నోటీసులో అడిగిన క్షమాపణ చెప్పలేదు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు ఈ అఫెన్స్ కమిట్ చేసినారు కాబట్టి మేము ఇవాళ ఈ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇందాకే గౌరవ మేజిస్ట్రేట్ గారు టేకన్ అండ్ ఫైల్ సంతకం చేశారు. అది ఆన్ రికార్డులో ఫైల్ అయిపోయింది వాళ్ళ కంప్లైంట్. కేటీఆర్, హరీష్ రావు, మన్నె క్రిషాంక్ సహా 5గురిపై పరువు నష్టం దావా వేశామని తెలిపారు ఏఐసీసీ నేత సంపత్. తాను కాంట్రాక్టర్ని 8 కోట్లు డిమాండ్ చేశానని, తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా సొంత మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో నా మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ, వాళ్ళ సొంత మీడియాలో సొంత కట్టు కథనాలతో వార్తలు ప్రచురించి నన్ను, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి మీద, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మీద, నా గురించి, మా ప్రభుత్వం గురించి, మా పార్టీ గురించి అడగోలుగా మాట్లాడే టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ మీద 5గురి మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇక మీదట తన జోలికొచ్చినా, సీఎం జోలికొచ్చినా, పార్టీ జోలికొచ్చినా లాతో సమాధానం చెప్తానంటున్నారు సంపత్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, సోషల్ మీడియాలో తమ పైన తప్పుడు వార్తలు వస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ దాన్ని సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఈరోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మెయిన్గా తనకు సంబంధించి మంత్రులపైన, అలాగే ముఖ్యమంత్రి పైన అటువంటి వార్తలు అయితే ఏవైతే వస్తున్నాయో, తప్పుడు వార్తలు ప్రముఖ పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన పరువు నష్టం
దావా వేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే సంపత్ కుమార్ ఈరోజు కోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. అయితే గతంలో తన పైన వచ్చినటువంటి వార్తల్ని క్రోడీకరిస్తూ తనకు సంబంధించినటువంటి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 8 లక్షల రూపాయల కోసం ఎదురు చూస్తూ తను ఇచ్చినటువంటి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఇవ్వకపోవడంతో దానికి సంబంధించి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కాల్ చేయడం జరిగింది. సో 8 లక్షలు ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ అడిగిన నేపథ్యంలో దాన్ని బూచిగా చూపిస్తూ తాను బెదిరింపు ధోరణి పోతురని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు, తమకు సంబంధించినటువంటి ప్రముఖ పత్రికలో కావచ్చు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని తప్పుగా చూపించడం జరిగింది అనుకుంటూ అటు సంపత్ కుమార్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు తమ పైన అభియోగాలు మోస్తున్నారు, నిజాలు తెలియకుండా ఎలాంటి రుజువులు లేకుండా తమ పైన ఇలాంటి అభియోగాలు చేస్తున్నారని చెప్పి పరువు నష్టం దావా చేయడం జరిగింది. అలాగే ఆయనకు సంబంధించినే కాకుండా అటు పీసీసీ ప్రెసిడెంట్ పైన కావచ్చు, అలాగే అటు ముఖ్యమంత్రి పైన కావచ్చు, మెయిన్గా మంత్రులకు సంబంధించి యథావిధిగా ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇటు మంత్రుల పేషీలకు సంబంధించిన దానిపైన తప్పుడు వార్తలు వస్తున్నాయంటూ దానిపైన ఎలాంటి చర్యలు ఎలాంటి రుజువులు లేకుండా ముందుకు సాగుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళ వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని చెప్పి దానిపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన దానిపైన ప్రత్యేకంగా సీఎంని కలిసి కూడా వినతి చేస్తాం, వీటన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి, తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటన్నిటి కూడా బ్యాన్ చేయాలని కోరుతామని కూడా అటు సంపత్ కుమార్ చెప్పడం జరిగింది. మెయిన్గా అటు కేటీఆర్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ ఇప్పటికే 300కు పైగా సోషల్ మీడియా మెయింటెనెన్స్ చేస్తున్నారని చెప్పి తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెల జీతాలు ఇస్తూ మరి 300 మందికి పైగా ఈ మెంబర్స్ని పెట్టుకొని మరి సోషల్ మీడియాలో వ్యక్తిగత హననాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా అటు సంపత్ కుమార్ ఆరోపించడం జరిగింది. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి అటు సీఎంని కలిసి కూడా కోరుతామని చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే మంత్రులకు సంబంధించిన దానిపైన వాళ్ళ సంబంధించి ఎలాంటి రుజువులు లేకుండా వాళ్ళపైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తున్నారని చెప్పి తమకు సంబంధించినటువంటి ఒక పత్రికల్లో కావచ్చు, అలాగే ఈ 300లకు సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈ వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని చెప్పి ఇలాంటి రుజువులు లేకుండా వీటన్నిటిని చేస్తున్న నేపథ్యంలో వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మెయిన్గా పరువు నష్టం దావా వేయడం జరిగింది. అలాగే అటు ప్రభుత్వాన్ని కూడా కోరుతాం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఆకివీడు రామాలయంపై వేసిన పిల్ని ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే సింగిల్ జడ్జి దగ్గర కేసు పెండింగ్ లో ఉన్నందున ఇరుపక్షాలు అక్కడే తమ వాదనలు వినిపించాలి అని ధర్మాసనం ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో ఉన్నది గొంతెనమ్మగుడ లేక రామాలయమా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించి నిర్ణయించాలని సింగిల్ జడ్జిని ఆదేశిస్తూ విచారణని ముగించింది. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రెట్టు వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. పిటిషన్ దాఖలైన మరుసటి రోజే ఆకివీడులోని పురాతన భవనాన్ని పోలీసుల సహకారంతో కూల్చేశారని విచారణ సందర్భంగా ఆరోపించారు న్యాయవాది శ్రవణ్ కుమార్. అయితే అక్కడ 1930 నుంచే రామాలయం ఉందని, నిర్మాణానికి అన్యోన్మతులు ఉన్నాయని రఘురామ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. హైకోర్టులో విచారణకు హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనకు వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఏ హోదాలో వాదనలు వినిపిస్తారు అని ప్రశ్నించిన హైకోర్టు పరిధి దాటి ప్రవర్తించకూడదు అని సూచించింది. మరోవైపు ఎవరెన్ని పిటిషన్లు వేసి అడ్డుకోవాలని ప్రయత్నించినా ఆలయ నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు రఘురామ. మే 3న ఆలయ నిర్మాణం ప్రారంభించి 7 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఎంతమంది వచ్చినా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా శ్రీరామ భక్తులు వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం 7:14 పని ప్రారంభిద్దాం. 7 నెలల కాలంలోనే పూర్తయ్యే విధంగా పరిశ్రమిద్దాం. రాబోయే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆకివీడులో జరుపుకుందాం. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, రఘురామ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మే 3న ఆలయ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమవుతుంది అనుకున్న ముహూర్తానికి అని చెప్తూ ఉన్నారు. కానీ మ్యాటర్ ఏమో కోర్టులో ఉంది. మరి సింగిల్ జడ్జ్ ముందు వాదనలు మళ్ళీ ఎప్పుడు జరగబోతున్నాయి?
ప్లస్ ఇప్పటికీ ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడం కోర్టులో సైతం పెండింగ్లో ఉంది. అయితే రిట్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి సందర్భంలో విచారణ సందర్భంగా అనుమతులు లేకుండా నిర్మాణాలను అంటే గత నిర్మాణాన్ని కూర్చడం కానీ కొత్త నిర్మాణాలను కొనసాగించడం కానీ చేయొద్దంటూ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అన్ని అనుమతులు ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా రఘురామకృష్ణరావు చెప్తోంది. ఇప్పటికే కౌన్సిల్లో తీర్మానం చేయడం కావచ్చు, అలాగే తాజాగా హైకోర్టులో ఫైల్ చేసి ఇవే అంశాలను అన్ని కోర్టు ముందు కూడా ఉంచారు. అయితే మరోవైపు ఏవైతే నిర్మాణాలను పోలీసు భారీ బందోబస్తు నడుమ తొలగించారో ఆయా నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తొలగించేటటువంటి వ్యవహారం పైన హైకోర్టులో నిన్న పిల్ ఫైల్ చేశారు. దానిపైన ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇప్పటికే రిట్ పిటిషన్ ఫైల్ చేశారు కాబట్టి సింగిల్ బెంచ్లో ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పిల్లు విచారించాల్సినటువంటి విచారణ అర్హత లేదు కాబట్టి డిస్పోజ్ చేస్తున్నప్పుడు కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ జయసూర్యతో ఉన్నటువంటి లేసాగిల్తో ఉన్నటువంటి ధర్మాసనం పిటిషన్ డిస్పోజ్ చేయడంతో పాటుగా సింగిల్ బెంచ్ వద్ద ఈ పిటిషన్పై విచారణ జరపడంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అక్కడ ఉన్నది రామాలయమా లేక గొంతెనమ్మ ఆలయమా కూడా విచారించి ఆదేశాలు స్పష్టంగా జారీ చేయాలంటూ కూడా ధర్మాసనం అయితే ఆదేశాలు చాలా క్లియర్గా జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు మాత్రం ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. రామాలయానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి అడుగులు వేస్తాం, వచ్చే ఏడాది నాటికి శ్రీరామనవమి వేడుకలు అక్కడే జరుపుతాము, అక్కడ ఉన్నది రామాలయమే, గత ఎంతో కాలంగా అందుకు సంబంధించిన అన్ని రికార్డ్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. కావాలనే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, తాము ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేయడం కానీ తొలగించడం కానీ చేయడం లేదు, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే రామాలయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు చేత ప్రస్తుతం ఈ హైకోర్టులో పిటిషన్ పైన విచారణ సందర్భంగా పిల్లును ఇప్పటికే డిస్పోజ్ చేసింది. రిట్ పిటిషన్కి సంబంధించిన విచారణ సందర్భంగా గతంలో ఏవైతే ఆదేశాలు ఇచ్చాయో అందుకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తున్నట్టు కూడా ఇటు రఘురామకృష్ణరావు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక నర్సీపట్నం సృష్టి క్షేత్రం వివాదం ఏపీలో రీసౌండ్ చేస్తోంది. 108 అడుగుల శివపార్వతుల విగ్రహ ఏర్పాటు చేయడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ భూముల్లో కాదు, టీడీపీ నేతల సొంత భూముల్లో ఏర్పాటు చేసుకోవాలంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు హైకోర్టుకు వెళ్లడంతో సృష్టి క్షేత్రం పనులపై స్టే పడింది. అయినా పనులు జరుగుతున్నాయని చూడ్డానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కారుపై దాడి జరగడంతో ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పై కేసు ఫైల్ అయింది. పెద్ద చెరువు సెక్యూరిటీ గార్డ్ రమణ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తనపై దాడి చేసి తిట్టారంటూ సెక్యూరిటీ గార్డ్ కంప్లైంట్ లో తెలిపాడు. మరోవైపు ఉమాశంకర్ గణేష్ కూడా నర్సీపట్నం స్టేషన్ లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుల అండతోనే తనపై దాడి జరిగిందని కంప్లైంట్ చేయడం చర్చనీయాంశమైంది. స్పీకర్ అయ్యన్నపై వైసీపీ నేత ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొడుకును ప్రమోట్ చేసుకోవడానికే సృష్టి క్షేత్రం డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు. 108 కాదు 180 అడుగుల విగ్రహం పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో పెట్టుకోవాలన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు గణేష్. ఇది ఒక పెద్ద హైడ్రామాది. కేవలం అయ్యన్న పాత్రుడు రిటైర్మెంట్ అయిపోతున్నాడు కనుక వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలి కనుక ఏదో ఒక బ్యానర్ పెట్టి ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి బ్యానర్ పెడుతున్నాడు. పెట్టుకుని 108 అడుగులు పెడితే మాకు మంచిది. 108 కాదు 180 అడుగులు పెట్టినా సరే మేమందరం కూడా హిందూగా మేము పూజిస్తాము. నేనేమంటున్నానంటే పెట్టుకుంటే నీ సొంత స్థలంలో పెట్టుకో, 2 ఎకరాల 3 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకో. ఇది గవర్నమెంట్ స్థలం, ఇది గవర్నమెంట్ చెరువుతో పెట్టినప్పుడు ఏం చేయాలి, అక్కడ రైతులతో మాట్లాడాలి. కేవలం అక్కడ పెట్టి అందులో పెట్టి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసి అక్కడ జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసుకొని స్పాన్సర్ ఏమో వాళ్ళు చేస్తారు, ఇదేమో చెరువేమో గవర్నమెంట్ది, ఈయనేమో వీళ్ళ కొడుకు ప్రమోషన్ కోసం చేస్తున్నాడు. ఎవరు అడ్డుపడ్డా సృష్టి క్షేత్రంలో అభివృద్ధి పనులు ఆగవన్నారు అయ్యన్న పాత్రుడు. సృష్టి క్షేత్రంపై తీవ్ర వివాదం జరుగుతున్న వేళ నర్సీపట్నం వెళ్లి సృష్టి క్షేత్రంలోని పెద్ద చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన. దాదాపు 10 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగబోతున్నాయంటూ తన పర్యటనతో వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, గణేష్ పై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? మరోవైపు శివపార్వతుల విగ్రహ ఏర్పాటు విషయంలో ఆయనకున్న అభ్యంతరాలేంటి? ఖచ్చితంగా నర్సీపట్నంలో ఈ సృష్టి క్షేత్రం వివాదం కీలక పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే అక్కడ పనులు జరుగుతున్నాయని చూసేందుకు వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే గణేష్పై దాడికి యత్నించడం, దాంతోపాటు కారుపై దాడి చేయడం, ఆ తర్వాత నిన్న వైసీపీ నేతలంతా చలో నర్సీపట్నం పిలుపునివ్వడం, ఆ తర్వాత అతనిపై జరిగిన దాడి ప్రయత్నానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే గణేష్. అయితే
ఈరోజు తాజాగా అదే ప్రాంతానికి పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసేందుకు స్పీకర్ అయ్యనపాత్రుడు వెళ్ళారు. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. దీంతోపాటు అక్కడ ఆ రోడ్డు ఏదైతే ఉందో దాదాపుగా 3.5 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు 6.5 కోట్లతో పర్యాటక ప్రాజెక్టు పనులు కూడా చేస్తుందని ప్రకటించారు. దీంతోపాటు ఆ ప్రాంతం ట్యాంకు బండ్ల మాదిరిగా అక్కడ అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు ఇది ఒక ఆణిముత్యంలా ఈ ప్రాంతం తయారవుతుంది. ఆర్కే బీచ్లో ఎలాగైతే ఒకవైపు సముద్రం, మధ్యలో రోడ్డు, ఆ తర్వాత మహనీయుల విగ్రహాలు ఉన్నాయో అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికి అందరూ కూడా సహకరించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోని తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అయితే చెరువు మధ్యలో పర్యావరణ సమతుల్యత దెబ్బతీసేలా 108 అడుగుల ఆ విగ్రహాన్ని ఏర్పాటుకి తాము వ్యతిరేకం. ఆ ప్రాంతం మాని మరొక ప్రాంతం సమీపంలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన బలిఘట్టంలో 108 కాదు 180 అడుగుల విగ్రహం పెట్టుకోవచ్చు. అది కాకపోతే సొంత స్థలంలో పెట్టుకోండి, కానీ ఈ ప్రభుత్వ చెరువు ప్రభుత్వ స్థలంలో ఈ విగ్రహాలు పెట్టడం సరికాదన్నది మాజీ ఎమ్మెల్యే చెప్తున్నమాట. మొత్తం మీద ఈరోజు మాజీ ఎమ్మెల్యే గణేష్పై అక్కడ పెద్ద చెరువు సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన తనపై దాడికి యత్నించారనే ఫిర్యాదుపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గణేష్ కూడా ఫిర్యాదు నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ దాడికి యత్నానికి పాల్పడ్డాడో వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఎలాగైతే ఈ వెనక్కి తగ్గేది ఈ అంశమే అని మాజీ ఎమ్మెల్యే గణేష్ చెప్తున్నారు. ఇక సీమలో వల చిత్రాలు ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. హనీ ట్రాప్ దందాలో కాకిల ఇన్వాల్వ్మెంట్ అనంతపురంలో సంచలనం రేపింది. ఇటు కడప జిల్లా బద్వేల్ హనీ ట్రాప్ కేసులో కజిన్ బ్రదర్ కన్నింగ్ నిర్వాకం తెర మీదకి వచ్చింది. పూజిత అనే ఇన్స్టా అకౌంట్ తో అశోక్ రెడ్డి అనే టెకీని హనీ ట్రాప్ చేశారు. 81 లక్షలు లాగేశారు. బాధితుడి ఫిర్యాదుతో బద్వేల్ పిఎస్ లో కేసు ఫైల్ అయింది. కూపి లాగితే హనీ ట్రాప్ కు డైరెక్షన్ బాధితుడు అశోక్ కజిన్ బ్రదర్ రామలింగారెడ్డిదేనని తేలింది. పూజిత అనే ఫేక్ ఐడితో మానస అనే యువతి అశోక్ ను ట్రాప్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. మానస మరెవరో కాదు, రామలింగారెడ్డి గర్ల్ ఫ్రెండ్. రామలింగారెడ్డి మానస కలిసి అశోక్ ను నిలువు దోపిడీ చేశారు. తన్ను దోచేస్తున్నారని డౌట్ పడిన అశోక్ డబ్బు తిరిగివ్వమని గట్టిగా నిలదీశాడు. అంతే, మానస ఆత్మహత్య బెదిరింపులకు దిగింది. పాయింట్ టు పాయింట్ దర్యాప్తులో వెలుగు చూసింది. డబ్బంతా రామలింగారెడ్డి ఖాతాలో క్రెడిట్ అయినట్టు గుర్తించారు బద్వేలు పోలీసులు. సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. సుధీర్, ఇప్పుడు రామలింగారెడ్డి అలాగే మానస ఏం చెప్తున్నారు? పోలీసులు అదుపులో ఉన్నారా? పోలీసులు ఈ కేసు గురించి చెప్తున్న డీటెయిల్స్ ఏంటి, ఇంకేంటి? పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే నిన్న 27వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఏదైతే బాధితుడు ఉన్నాడో అశోక్ వచ్చి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 2023లో వీళ్ళ ప్రస్థానం మొదలైంది. ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా, పూజితారెడ్డి అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అశోక్ రెడ్డికి హాయ్ అనే మెసేజ్ పంపడం, ఆ మెసేజ్కి తను రిప్లై ఇవ్వకపోతే రామలింగారెడ్డి స్వయంగా అశోక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నీకు పూజిత అనే అమ్మాయి నుంచి ఒక మెసేజ్ వచ్చింది హాయ్ అని, తను నాకు తెలిసిన అమ్మాయే, చాలా మంచి కుటుంబం, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చెప్పడంతో అప్పటి నుంచి అశోక్ రెడ్డి పూజిత అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసిన మానసతో మాట్లాడడం జరిగింది. అయితే 2023 నుంచి కనీసం నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా అశోక్ రెడ్డికి ఆ మానస అనేవాళ్ళు కానీ ఎవరైతే ఈ పూజిత అనేవాళ్ళు కానీ ఎవరు కూడా తెలియదు. కనీసం మొహం చూడకుండా దాదాపు 81,67,000 రూపాయలను వాళ్ళకు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది దఫాలుగా. అంటే వీళ్ళు మొదట మా అక్కకు బాగలేదు, తర్వాత ఇల్లు కట్టుకుంటున్నాము, నా దగ్గర ఒక 8 లక్షలు ఉన్నాయి, దానికి డబ్బులు అరేంజ్ చెయ్యి అని చెప్పడం, అలాగా విడివిడిగా అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళకి అవసరం వచ్చిన ప్రతిసారి కూడా అశోక్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నంలో వీళ్ళు ఒక అమ్మని, ఒక చెల్లిని, ఒక అక్కని మొత్తం వీళ్ళ ముగ్గురిని కూడా సృష్టించి వాళ్ళు సృష్టించిన వాళ్ళతో కూడా అశోక్ రెడ్డితో మాట్లాడించి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయించుకోవటం, దాదాపు ఒక్కొక్కసారి ట్రిప్పుకి 15 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అలాగా వాళ్ళకి అవసరం ఎంతైతే అంత ఆ డబ్బునంతా కూడా వాళ్ళ దగ్గర అశోక్ రెడ్డి అనే దగ్గర నుంచి కొట్టేయడం జరిగింది. ఇదంతా కూడా తెలుసుకున్న అశోక్ రెడ్డి తీరా అసలు ఈ పూజిత ఎవరు, ఈ రామలింగారెడ్డి ఎవరు అనే దాని మీద పూర్తిగా ఒక సమాచారం సేకరించిన తర్వాత పోలీసులను అయితే ఆశ్రయించి దీనికి సంబంధించిన డేటానంతా కూడా తను ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు, ఏ బ్యాంక్ అకౌంట్ల ద్వారా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనే వివరాలన్నింటినీ కూడా పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా తను ఏ విధంగా బెదిరించింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తనకు డబ్బులు అవసరమైనప్పుడు అశోక్ రెడ్డి ఇవ్వకపోతే ఏ విధంగా బెదిరించి చేతులు కోసుకుంటానని చెప్పేసి పెట్టిన ఫోటోలతో సహా అవన్నీ కూడా వాళ్ళకి పోలీసులకి అయితే సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్ రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించారు. ప్రస్తుతం రామలింగారెడ్డి ఏదైతే కడపకు సంబంధించిన మానస వివరాలు అయితే సేకరించారు వారి కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఇది 5/5.